హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణని రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. చెంచల్గూడ్ జైలు నుంచి శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, హెచ్ఎండిఏ అప్రూవల్స్ పై ఆరా తీస్తున్నారు. నిన్న మొదటి రోజు ఏసీబీ కస్టడీ విచారణలో కీలక అంశాలు రాబట్టింది. 7 గంటలకు పైగా ఏసీబీ అధికారులు శివబాలకృష్ణని విచారించారు. ప్రత్యేక గదిలో 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లపై విచారణ జరిపారు. విచారణ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. విచారణలో 45 ప్రశ్నలను ఏసీబీ సంధించింది. శివబాలకృష్ణకు చెందిన 4 బ్యాంకు లాకర్లు, బినామీల పెట్టుబడులపై ఆరా తీశారు. శివబాలకృష్ణ ఇంట్లో 120 టాప్ బ్రాండెడ్ వాచీల విలువ 32 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ భూముల కొనుగోలు, విల్లాలు, రిజిస్ట్రేషన్లపై వివరాలు సేకరిస్తున్నారు. 2 ఇన్ఫ్రా కంపెనీల్లోనూ బాలకృష్ణకి వాటాలున్నట్టు గుర్తించారు. సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, క్వారై జాన్ స్పేస్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ లో బాలకృష్ణకు సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నారు. ఆ కంపెనీల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. హెచ్ఎండిఏ హోదాలో బాలకృష్ణ జారీ చేసిన అనుమతుల ఫైల్స్ ని ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్ ని తెప్పించుకుని విచారణ జరుపుతున్నారు. ఏసీబీ అధికారులు శివబాలకృష్ణని ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు బ్యాంక్ లాకర్స్ ని కూడా ఓపెన్ చేయించబోతున్నారు అని తెలుస్తోంది. ఇంకా ఏంటి, ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, ఏ విధంగా జరుగుతోంది విచారణ అంతా? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణని ఈ రోజు మరొకసారి ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలో తీసుకున్నారు. అయితే చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలో తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు డైరెక్ట్ గా ఏసీబీ కార్యాలయానికి తీసుకురాకుండా అతన్ని డైరెక్ట్ గా బ్యాంక్ కి తీసుకెళ్లి తన లాకర్స్ ను ఓపెన్ చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం తెలిసింది. ఈ విషయం మాత్రం ఏసీబీ అధికారులు కొంత గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే నిన్న సుదీర్ఘంగా 7 గంటల పాటు ఏసీబీ అధికారులు బాలకృష్ణని విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. నిన్న ఏసీబీ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలను కూడా దాడి చేసే ప్రయత్నం శివబాలకృష్ణ చేశారు. ఇంట్లో దొరికినటువంటి 99 లక్షల నగదుతో పాటు అతనికి సంబంధించినటువంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్, అదేవిధంగా ఇంట్లో బ్రాండెడ్ వాచీలు, యాపిల్, ఐఫోన్స్, వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా కూపిలాగారు. మరోవైపు ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులకు అతను అరెస్ట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున బాధితులు వచ్చి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదుకు సంబంధించిన దానిపై కూడా శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు కూడా సమాచారం తెలిసింది. మరోవైపు 2 కంపెనీలకు భారీ ఎత్తున శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్టు కూడా సమాచారం తెలిసింది. అనిపిస్తే ఆ కంపెనీకి సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా కూపిలాగారు. ఈ రోజు బ్యాంక్ లాకర్స్ ని ఓపెన్ చేపిస్తే అతని స్టేట్మెంట్ నమోదు చేసుకుని కూడా ఈ రోజు మరొకసారి ఏసీబీ అధికారులు తన విచారించే అవకాశం ఉంది. థాంక్యూ సునీల్.